వెంబడించడం కావాలి. యేసుని వెంబడించడం అంటే చాలా డీప్గా వెళ్ళిపోద్ది ఈ సబ్జెక్టు. యేసుని వెంబడించడం అంటే నేను చెప్తున్నా, ముందు కీలకం అట్టడుగు పునాదులలోకి వెళ్ళాను నేను. యేసుని వెంబడించడం అంటే అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడుచుటందును, ప్రార్థన చేయటందును, ఈ 4 చేస్తే చాలు యేసుని వెంబడించినట్టు కొంతమంది మాయలో బ్రతుకుతున్నారు. నేను చెబుతున్నా, ఈ 4 చేసిన వాళ్ళలో కులపిచ్చోళ్ళని చాలామందిని నేను చూశాను. అపోస్తలుల బోధ, రొట్టె విడుచుట, ప్రార్థన, సహవాసం, ఇది చేసుకుంటూ ఉన్న వాళ్ళలో కట్నం పిచ్చోళ్ళని నేను చూశాను. కులపిచ్చోళ్ళని లేరా? మరి ఏందని నాకు చెప్తారు? అరే అవన్నీ మేము చూసాం చిన్నప్పటి నుంచే. హనోకు దేవునితో నడిచాను. నేను ఒక మాట అడుగుతున్నా, ఆయన ప్రతాద్వారం ప్రభురాత్రి భోజనం తీసుకున్నాడా? ఆదివారం లేదు, సోమవారం లేదు. మరి ఎట్లాగా? అపోస్తలుల బోధ అప్పుడున్నారు అపోస్తలు, సహవాసం ఉందా? మరి ఎట్లా వెంబడించాడు? దావీదు ఎలా వెంబడించాడు? దేవునికి ఆయన చిత్తానుసారమైన మనస్సు గలవాడు ఎలాగయ్యాడు? ఏలియా సంగతి ఏంటి? అబ్రహాము సంగతి ఏంటి? యోసేపు సంగతి ఏంటి? ఐగుప్తులో కొత్త నిబంధనలో బాగా గమనించాలి. కొత్త నిబంధనలో ఏ భక్తులను దేవుడు మనకు మాదిరిగా చూపించాడో ఈ స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోడు. కొత్త నిబంధనలో ఏ భక్తులను మనకు మాదిరిగా దేవుడు చూపించాడో ఆ పాత నిబంధన భక్తులందరూ కూడా సంఘ సహవాసము, లేఖనాలు లేనివారే. అబ్రహాముకు లేఖనాలు ఉన్నాయా? పాపానికి దూరంగా పారిపోయిన యోసేపుకు లేఖనాలు ఉన్నాయా? అపోస్తలుల ప్రవక్తలు ఉన్నారా? దేవునితో నడిచి ఇష్టుడని సాక్ష్యం పొంది ఎత్తబడిన హనోకుకు లేఖనాలు ఉన్నాయా? ప్రవక్తలు ఉన్నారా? లేఖనాలు లేకుండా, సంఘ సహవాసం లేకుండా వాళ్ళు దేవునికి ఇష్టలుగా బ్రతకగలిగారు. కానీ మనకు అన్నీ ఉండి కూడా కుల పిచ్చిపోదు, ధనం పిచ్చిపోదు, స్వార్థము పోదు. ఎట్లా పరలోకానికి వెళ్తామండి? నాకు భయం వేస్తుంది ప్రియులారా. మనం మారు మనసు పొందాలి, తప్పదు. ఇంత విన్నాక మీకు ఏమనిపిస్తుంది? మనం మారాలి అనిపిస్తుందా? పర్లేదులే, చల్తీ కా నామ్ గాడి చలేగా కూర్చునే అనిపిస్తుందా? నాకైతే చాలా భయం వేస్తుంది. నహీ చలేగా వైసా. అలాంటి బలహీనతలు, లోక సంబంధమైన ఆలోచనలు పెట్టుకొని బండి నడవదు, పరలోకానికి వెళ్ళలేం మనం. హనోకు దేవునితో నడిచానంటే ఆయన పక్కన చెట్టపట్టాలు వేసుకొని పొలంలోనో అడవిలోనో నడిచాడనే కాదు. ఇన్ హిజ్ మైండ్, ఇన్ హిజ్ స్పిరిట్, ఇన్ హిజ్ థాట్ లైఫ్ హీ వాజ్ ఫాలోయింగ్ గాడ్. మనము దేవుని వెంబడించుటలో కొన్ని రకాలు ఉన్నాయి. దావీదేమో 63వ కీర్తన 8వ వచనంలో అంటి వెంబడించాడట. ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయము 58లో పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి, చూసారా? దూరము నుండి వెంబడించాడా లేదా? వెంబడించాడు. దావీదేమో దగ్గర నుండి అంటి వెంబడించాడు, హత్తుకొని వెంబడించాడు. పేతురేమో దూరము నుండి వెంబడించాడు. ప్రియులారా, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ దూరము నుండి వెంబడించుట, పేతురేమో భౌతిక శరీరంలో దూరంగా ఉండి వెంబడించాడు. ఎందుకంటే మరీ దగ్గరగా వెళ్తే నా గురువుని చంపేస్తున్నారు, నేను దగ్గరికి వెళ్తే నన్ను గుర్తుపెట్టి వీడు ఆయన శిష్యుడు, వీడు కూడా పట్టుకోండి,
అని చంపేస్తారేమోనని భయంతో దూరమున వెంబడించాడు. ఇవాళ మనలో చాలామంది, క్రైస్తవ సమాజంలో చాలామంది యేసుని వెంబడిస్తున్నారు. భౌతికంగా కాదు, తలంపులలోనే వెంబడిస్తున్నారు. కానీ తలంపులలోనే దూరముగా వెంబడిస్తున్నారు, హృదయములో దూరంగా వెంబడిస్తున్నారు. అది యేసయ్య చెప్పాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు హృదయము దూరంగా ఉన్నవాళ్ళు కొంతమంది, హృదయము ఆయనకు దగ్గరగా ఉండేవాళ్ళు కొంతమంది. దావీదు హృదయం ఎక్కడుంది? దగ్గరగా ఉంది. దగ్గరగానే కాదు, అంటి మొత్తం వెల్డింగ్ చేసినట్టు అంటుకొని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా వెల్డింగ్ అనే మాటికి వాడుతున్నాను నేను. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక గొప్ప మాట రాయబడి ఉన్నదండి. ఆ వచనం చదివించొద్దు అనుకున్నాను కానీ దేవుడు బలవంతం చేస్తున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయము 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో, అబ్బబ్బబ్బా ఏమి డిస్క్రిప్షన్ అండి, ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. అందరు నాతో పాటు చెప్పండి, అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. అలా ఏకాత్మగా మారిపోయిన వాడే హనోకు, ఏకాత్మగా మారిపోయిన వాడే మోషే. వాళ్ళకు ఏ బాప్తిస్మం లేదు, ఏ ప్రభు బల్ల లేదు, ఏ సంఘ సహవాసం లేదు, ఏ సిద్ధాంతం లేదు. పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దే వర్ సో క్లోజ్ టు గాడ్, దే బికేమ్ వన్ విత్ గాడ్. ఏకాత్మగా మారిపోయినారు. కొత్త నిబంధన క్రమంలో మనం ఇవన్నీ చేయాల్సిందే.